సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఓకే మేడం, ఓకే. ఓకే సార్. అందరికీ ఈరోజు ఎవరైతే మార్నింగ్ సెషన్ ప్రతి ఒక్కరికి వెల్కమ్ అండి. ఏదైతే ఈరోజు సెషన్ నేను చెప్పబోతున్నానో ఈరోజు నేనైతే అగ్రి సెషన్ కోసం తీసుకోవడం అయితే జరిగింది. ఈ రోజు అయితే అగ్రి సెషన్ కోసం తీసుకోవడం జరిగిందండి. ఏదైతే మనకి సీజనల్ ఉందో అగ్రి అనేది చాలా సార్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు కదా, అది రావట్లేదు మొన్నటి ఓకే 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 డైట్ కంటిన్యూ చేయండి. ఒక్క నిమిషం. ఏదైతే మన వెస్టేజ్ అనేది కంపెనీ ఉందో దాంట్లో మనకి మెయిన్ చాలా కేటగిరీస్ అనేది ఉన్నాయండి. ఆ కేటగిరీస్ లో మనం చూసుకుంటే అగ్రి అనేది ఒకటండి మేజర్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మనది వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇది మెయిన్ స్టార్ట్ అయింది. దీని మోటో ఏంటంటే ప్రతి ఒక్కరికి హెల్త్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో దీన్ని అయితే స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. కానీ మరి అలా దీన్ని 2004లో అనేది మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ అగ్రి ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయో దీంట్లో 2007 నుంచి అనేది మనకి తీసుకోవడం జరిగిందండి. మరి ఇది హెల్త్ కి సంబంధించి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కంపెనీ కదా, మరి అగ్రి కోసం ఎందుకు అనేసి అంటే మనం హెల్త్ అనేది చూసుకుంటే అండి, ఎప్పుడైతే మంచి ఫుడ్ అనేది తీసుకుంటామో మనము హెల్తీగా ఉండాలంటే మంచి ఫుడ్ అనేది ఉండాలి, వాటర్, ఎయిర్ అంటే ఈ 3 శుభ్రమైనవైన అయితే మనము హెల్తీగా అనేది ఉండడం అవుతుందండి. అంటే సరైన మోతాదులో సమతుల్యమైన ఆహారాన్ని ఎప్పుడైతే తీసుకుంటామో అలాంటప్పుడు మనం ఆరోగ్యవంతంగా ఉంటామండి. అంటే ఈ ప్రెజెంట్ మనం తీసుకునే ఆహారం ఆ విధంగా ఉంది అనేసంటే చాలా వరకు పోషకాలు న్యూట్రిషన్ లోపం అనేది ఉంటుందండి. ఏదైతే ఆ న్యూట్రిషన్ లోపం అనేది ఉందో దాన్ని నివారించడం కోసం మనకేమొచ్చి ఈ అగ్రి ప్రొడక్ట్స్ అనేవి తీసుకురావడం జరిగిందండి. ఎందుకంటే ప్రెజెంట్ మనం తీసుకుంటున్న పంటలో న్యూట్రిషన్స్ ఎందుకు ఉండట్లేదంటే మనం కెమికల్ అనేది ఎక్కువ శాతం ఉపయోగిస్తున్నామండి. ఈ కెమికల్ ప్రొడక్ట్స్‌ను ఉపయోగించడం తగ్గించితే దానిలో ఉండే న్యూట్రిషన్ శాతం అనేది పెంచొచ్చు అనే మెయిన్ ఉద్దేశంతో మనము ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేవి అంటే అగ్రి ప్రొడక్ట్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగిందండి. అంటే ఏ దాంతో పాటుగా అంటే న్యూట్రిషన్ అందించడంతో పాటుగా నాణ్యమైన పంటని, అదే విధంగా అధిక దిగుబడిని ఒక రైతుకి ఏం కావాలండి పెట్టుబడి అనేది తగ్గి ఎక్కువ దిగుబడి అనేది వస్తేనే ఒక రైతు తన పండించడానికి కూడా ఇష్టపడతారండి. కానీ ప్రెజెంట్ ఎలా ఉంది అనేసంటే పెట్టుబడి అనేది ఎక్కువైపోతుంది. దిగుబడి అనేది తగ్గిపోతుందండి. అంటే ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే మన భారతదేశంలో ఎక్కువ శాతం మేజర్‌గా చూసుకుంటే ప్రతి ఒక్కరం వ్యవసాయ ఆధారిత కుటుంబాలండి. అంటే వ్యవసాయం పైన ఆధారపడిన వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారండి. దాంట్లో మేజర్‌గా ఒక 58% అంటే ఒక 70% వరకు మనం చూసుకుంటే వ్యవసాయం పైన ఆధారపడిన వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారండి. అంటే వ్యవసాయం పైన ఆధారపడి ఎక్కువ శాతం ఏం జరుగుతుంది అంటే తగ్గిపోతుందండి. పెట్టుబడి పెరుగుతుంది. దిగుబడి అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వ్యవసాయం చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. పూర్వకాలంలో ఏం జరిగేదంటే సాంప్రదాయ వ్యవసాయం అనేది చేసేవాళ్ళండి. అంటే ఏం చేసేవాళ్ళు మనకి నేచురల్‌గా దొరికే ఆవు పేడ గాని ఆవు పేడతో దొరికేవి అంటే కుళ్ళింపు చేసేవి, ఇలాగ పెంట, గత్తం ఇలాంటివి ఎక్కువ శాతం యూజ్ చేసేవాళ్ళండి. కానీ ప్రెజెంట్ ఇప్పుడు అవి ఎక్కడ దొరకట్లేదు. దానివల్ల ఇప్పుడు అలా ఏమైందంటే కొంతకాలంకి ఏమొచ్చి హరిత విప్లవం అంటే కొంత కెమికల్, కొంత ఏమొచ్చి సేంద్రియము, కొంత ఏమొచ్చి కెమికల్ విధానంలో ఉపయోగించేవాళ్ళండి. తర్వాత చూసుకుంటే రసాయన విధానం ఓన్లీ అంటే కెమికల్స్ తోనే పండించడం అనేది ప్రెజెంట్ అనేది జరుగుతుందండి. దాంతో పాటుగా ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే వ్యవసాయం చేయడం అనేది ఒక సమస్యాత్మక వ్యవసాయంగా అంటే వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టమైంది. ఒక సమస్యాత్మకంగా మారిపోతుంది. ఎందుకు అనేసి అంటే అండి, ఒకప్పుడు ఇప్పుడు చూడండి ఒక ఎకరా భూమి తీసుకునేలాగుంటే ఈ సంవత్సరం ఒక బస్తా అనేది యూరియా లేదా ఏదో డీఏపీ ఎరువులనేది ఏసామనుకోండి, ఒక 50% ఏస్తే నెక్స్ట్ ఇయర్ 100% ఎయకపోతే అక్కడ రిజల్ట్ అనేది రావట్లేదండి. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే మన భూమి అనేది కెమికల్‌కి అలవాటు పడిపోయింది.
ఈ విధంగా మన భూమి అనేది కెమికల్ అనేది అలవాటు పడుతుంది. అంటే చాలా రకాలుగా ఇప్పుడు రైతులు ఎక్కువగా ఏం చేస్తున్నారంటే యూరియా గాని, డీఏపీ, పొటాష్ ఇలా పురుగు మందులనేవి చాలా రకాలుగా దాంట్లో అంటే వ్యవసాయంలో వేయడం అనేది జరుగుతుందండి. అంటే రకరకాలైన మందులు వాడుతుండడం వల్ల మనకేంటి అనేసంటే భూమికి అంటే సారాన్ని కోల్పోవడంతో పాటుగా మొక్కకి ఏదైతే అవసరమో అంటే ఆ పోషకాలనేవి అందట్లేదండి. అంటే ఇప్పుడు చూడండి ఒక మొక్క పెరగాలి, ఎదగాలి అనేసంటే దాంట్లో పెరుగుదల కనిపించాలంటే దాంట్లో 16 రకాలైన పోషకాలనేవి ఉండాలి. కానీ మనం ఏమిస్తున్నాము? యూరియా గాని, డీఏపీ గాని, పొటాష్ ఇలా ఈ 3 రకాలైన పోషకాలనే ఇస్తున్నామండి. అంటే దానివల్ల ఏం జరుగుతుందంటే మొక్కకు కావాల్సిన న్యూట్రిషన్స్ అనేవి అందకపోవడం వల్ల మనకి ఫుడ్‌లో కూడా న్యూట్రిషన్స్ లోపం అనేది వస్తుందండి. ఈ విధంగా మొక్కకు సరిపడా పోషకాలు అందకపోతే దాంతో పాటు దిగుబడి కూడా పంటలో దిగుబడి కూడా నాణ్యత కూడా దిగుబడి తగ్గిపోతుంది. దాంతో పాటు నాణ్యత కూడా ఉండదండి. ఏదైతే ఇప్పుడు మనకు ఫుడ్‌లో న్యూట్రిషన్స్ అనేవి అవసరమో దాంతో పాటుగా దిగుబడిని పెంచడానికి మంచి నాణ్యమైన పంటను అందించడానికి మనకి అగ్రి ప్రొడక్ట్స్ అనేవి చాలా విధాలుగా ఉపయోగపడుతున్నాయండి. దాంట్లో మెయిన్ ఏంటి అనేసంటే మనం వెజిటబుల్ ప్రొడక్ట్స్‌ని చాలా మంది చూడండి ఇప్పుడు మనం వెజిటబుల్ ప్రొడక్ట్స్ బయట చాలా ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి కదా! ఈ వెజిటబుల్ ప్రొడక్ట్స్ ఎందుకు యూజ్ చేయాలి అనేసి చాలా వరకు అంటుంటారండి. ఎందుకు అనేసంటే ఇప్పుడు చూడండి చాలా వరకు ఈ మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అంటే పెట్టుబడి ఎక్కువ, దిగుబడి అనేది తక్కువ అనేసి చెప్పుకుంటున్నాము. చాలా దేశాల్లో చూసుకుంటే ఎగ్జాంపుల్‌కి మనం దేశంలో ఎక్కువ శాతం వరి, మొక్కజొన్న ఇలాంటి పంటలనేవి మనం పండిస్తాం కదండీ! ఈ పంటలు పండించేటప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి ఒక మొక్కజొన్న ఒక ఎకరాకి మనం చూసుకున్నామనుకోండి ఎంత పండుతుంది? ఒక 30 అంటే 30-40 క్వింటాలనేది పండడం అనేది జరుగుతుందండి. అదే ఇజ్రాయెల్ గాని, యూఎస్ఏలో గాని చూసుకునేలాగుంటే ఒక 70-80 క్వింటాలనేది ఒక ఎకరానికి పండడం జరుగుతుంది. కానీ వాళ్ళ భూములతో చూసుకుంటే మన భూములు చాలా మంచివండి. అంటే సారవంతమైనవి. వాళ్ళ భూములు ఎలా ఉంటాయి? బీడుభరిపోయి ఎడారి ప్రాంతంలో ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లోనే ఇలాంటి అంటే అంత దిగుబడిననేది వాళ్ళు తీసుకోగలుగుతున్నారు. అంటే దానికి కారణం ఏంటి అంటే ఇలాంటి ప్రొడక్ట్స్ అంటే అధునాతనమైన బయోటెక్నాలజీ కలిగిన ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేయడం వల్లనే వాళ్ళంత దిగుబడిని తీసుకుంటున్నారు. అనే ఒక విషయాన్ననేది మనం రైతులకు చెప్పడం ద్వారా ఈ ప్రొడక్ట్స్‌ని ఎందుకు యూజ్ చేయాలనేది వాళ్ళకి అర్థమవుతుందండి. దాంతో పాటుగా పంటల ఉత్పత్తనేది ఏదైతే మనకుంటాదో పంటల ఉత్పత్తిని పెంచొచ్చు. మెయిన్ కావాల్సింది ఏంటనేసంటే ఎంత పంట పండించినా దానికి దిగుబడితో పాటు నాణ్యం అదే పంటనేది క్వాలిటీ ఉండాలండి. ఆ పంటనేది క్వాలిటీ లేకపోతే మార్కెట్‌లో దాని వాల్యూ అనేది పడిపోతుంది. అలాంటి పంటకి అంటే దిగుబడిని పెంచడంతో పాటుగా నాణ్యమైన పంటను, క్వాలిటీ పంటను ఇవ్వడానికనేది మన వెజిటబుల్ ప్రొడక్ట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయనేసి మనం చెప్పొచ్చండి. దీంతో పాటుగా ఇది జెన్యూన్‌గా తయారైంది. సేంద్రియ పద్ధతిలో మనం ఉపయోగించొచ్చు. అంటే పంటకు గాని, మొక్కకు గాని ఎలాంటి హాని అనేది కలగదు భూమికి కానీ. అంటే జీవులకు గాని ఎలాంటి హాని కలిగిన సేంద్రియ పద్ధతిలో. దీనివల్ల ఇప్పుడు చూడండి మన భూమి అనేది ఈ సంవత్సరం ఒక సంవత్సరం పండేసి, ఈ సంవత్సరం ఏస్తేలే మదుపు పెట్టేసాను అయిపోయింది. ఒక సంవత్సరం పండితే చాలు అనుకునేది కాదు కదండీ! ఎందుకంటే మన భూములనేది తరతరాలకి మనం ఇచ్చే ఆస్తి గనక, వాళ్ళ ఆ భూమిననేది మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది మనకుందండి. ఈ విధంగా మన వెస్టేజ్ యొక్క ప్రొడక్ట్స్ యొక్క గొప్పతనాన్ని చెప్పడం ద్వారా వాళ్ళు దీన్ని ఎందుకు యూజ్ చేయాలి అనే ఒక విషయానికేమొచ్చి అర్థం చేసుకొని ఎక్కువ శాతం వరకు యూజ్ చేయడం అనేది జరుగుతుందండి. అంటే ఇప్పుడు మన వెస్టేజ్‌లో చాలా ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయండి. దాంట్లో మనకి ఈ 8 రకాలంటే 3 కేటగిరీల్లో తీసుకున్నారండి. దేనికి అసలు ఈ అగ్రి ప్రొడక్ట్స్ అనేది దేనికి ఉపయోగపడతాయి అనేసి చూసుకుంటే ఫస్ట్ పంటలో పోసనండి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా! న్యూట్రిషన్ లోపం. ఏదైనా ఇప్పుడు మన భారతదేశంలో చాలా వరకు ఎక్కువ పంటననేది మనము పండిస్తున్నామండి. కానీ దాన్ని బయట దేశాలకు, ఇతర దేశాలకనేది ఎగుమతి అనేది మనం చేయలేకపోతున్నాము. ఎగుమతి చేయకపోవడం వల్లే మన పంటకేమొచ్చి వచ్చే రేట్ అనేది తగ్గిపోతుందండి. అలా ఎందుకు చేయలేకపోతున్నామంటే మనం పండించే పంటలో న్యూట్రిషన్స్ పోషకాహారం అనేది లోపం వల్లేమొచ్చి మన పంటననేది ఎగుమతి చేయలేకపోతున్నామండి. ఇదే హ్మ్. ఆ ప ఏదైతే న్యూట్రిషన్ లోపం ఉందో దాన్ని మనం నివారించగలిగితే అంటే రైతుకి మంచి దిగుబడనేది వస్తుంది. దాంతో పాటు దాని రేట్ అనేది పెరుగుతుంది. మన ఇతర దేశాలకు కూడా అంటే ఇండైరెక్ట్‌గా మన ఆదాయాన్ని కూడా మనము పెంచుకోవచ్చండి. ఇదే దానికి ఉపయోగపడేది అగ్రి గ్రాన్యూల్స్, అగ్రి హ్యూమిక్, అగ్రి నానోటెక్ అండ్ అగ్రి మాస్ అండి. అంటే పంటలో న్యూట్రిషన్ సమస్య ఏదైతే ఉందో దాన్ని నివారించడానికి బాగా ఉపయోగపడతాయండి. అదే విధంగా సెకండ్ చూసుకుంటే అగ్రి పంట ఎంతైతే దిగుబడి రావాలి అంటే దానికి ఎలాంటి వ్యాధులు అనేవి రాకుండా ఉంటేనే మనకి పంట దిగుబడి అనేది వస్తుందండి. అంటే ఆ పంట దిగుబడి వ్యాధులు రాకుండా ఉండడానికి మనకు కాపాడడానికి అగ్రి ప్రొటెక్ట్ అనేది
దీంట్లో ఉందండి. దాంతో పాటుగా మట్టి, నీరు ఇప్పుడు రసాయనాలు ఉన్నాయి కదా! పోషకాలు మనం ఎంతైనా అందిస్తాం. కానీ దాన్ని తీసుకునే సామర్థ్యం అనేది భూమికి కలిగి ఉండాలి కదండీ! ఏదైతే ఆ పోషకాలను భూమి తీసుకోగలదో, రిసీవ్ చేసుకోగలదో దాని యొక్క కెపాసిటీని పెంచడానికి మనకి అగ్రి 82 అండ్ అగ్రి ఆక్వా జెల్ అనేది చాలా బెస్ట్ ప్రొడక్ట్స్ అనేది ఈ 3 అంటే ఈ 3 రకాల కేటగరీస్‌లో అనేది మనకి కంపెనీ అనేది అందించడం జరుగుతుందండి. దాంట్లో మనం ఫస్ట్ తీసుకుంటే అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అండి. ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేవి మనకి ఎంత బాగా ఉపయోగపడతాయనేసంటే, ఇప్పుడు చూడండి ఇది ఒక మొక్క యొక్క జీవ ఉత్ప్రేరకం అండి. ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది మొక్క యొక్క జీవ ఉత్ప్రేరకం అంటే ప్లాంట్ బయో స్టిమ్యులేటర్. మొక్కని ఉత్తేజపరచడానికి అంటే ఏదైతే మనకి మొక్క ఉందో దాన్ని యాక్టివ్ చేయడానికి అనేది మనకి ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది ఉపయోగపడుతుందండి. ఈ ఏ ఉపయోగపడుతుందని చూసుకుంటే అగ్రి హ్యూమిక్ లో మనకి హ్యూమిక్ యాసిడ్, ఫాలిక్ యాసిడ్ దాంతో పాటు హ్యూమన్ అనేది మనకి మెయిన్ ఉంటుందండి హ్యూమిక్ అనేది. చూడండి ఇది ఒక జీవ తయారు చేయబడిన మొక్క పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. హ్యూమిక్ అనేది పిలుస్తాం కదండి. ఈ భూమి పై పొర సారవంతంగా ఉంటుందో ఆటోమేటిక్ గా మనం వేసే లీడర్స్ కొద్దిసేపు మేడం ఏదో డిస్కనెక్ట్ అయినట్టు మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ రావట్లేదండి. ఇప్పుడు సార్ ఇప్పుడు ఓకే మేడం. మీరు స్క్రీన్ ఆపేయండి మేడం, స్క్రీన్ వల్ల ప్రాబ్లం వస్తున్నట్టుంది, చెప్పండి. సరే సార్. అయితే ఇప్పుడు మనకి ఏదైతే ఉందో ఈ హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేవి ఈ గ్రాన్యూల్స్ లో మనం చెప్పుకున్నది ఏంటంటే హ్యూమిక్ యాసిడ్, పల్విక్ యాసిడ్, హ్యూమిక్ అనేది ఉంటాయని చెప్పుకున్నాం కదండి. అంటే ఇది మొక్కకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనకి చూడండి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తగ్గినప్పుడు శక్తిని కోల్పోతామా అదే విధంగా అంటే అది ఎక్కువగా ఉండేలాగా ఉంటే మనకి ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా మొక్కకు కూడా ఈ గ్రాన్యూల్స్ అనేవి ఒక గ్లూకోజ్ లా పనిచేస్తాయండి. అంటే దీంట్లో ఏమంటే హ్యూమస్ లో కార్బన్ అనేది ఒక 50%, హైడ్రోజన్ అనేది ఒక 35%. ఇవన్నీ మొక్క దేని నుంచి తీసుకుంటుందంటే గాలి నుంచి దీన్ని తీసుకుంటుందండి. ఆక్సిజన్ కూడా మనకి ఆక్సిజన్ 30% అంటే వాటర్ నుంచి తీసుకోవడం. ఇలా నైట్రోజన్ గాని 5% అదర్స్ ఇవన్నీ మొక్క అనేది తీసుకోవడం జరుగుతుందండి. దీన్నేమొచ్చి ఈ గ్రాన్యూల్స్ ద్వారా మనం ఏమొచ్చి అందించడం జరుగుతుంది. అంటే రైతు చూడండి ప్రతి 6 నెలలకు ఒకసారి అనేది ఒక పంటను వేస్తూ ఉంటాడండి. అంటే మన పంటను వేస్తూ ఉండడం వల్ల దాంట్లో ఉండే న్యూట్రిషన్స్ అనేవి నేలకు ఉండే న్యూట్రిషన్స్ అనేవి ఏమవుతుందంటే రోజు రోజుకు తగ్గిపోవడం అనేది జరుగుతుందండి. అంటే ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ లో మనకి ఇవన్నీ ఈ ఉత్ప్రేరకాలు ఉండడం వల్ల అది ఏం జరుగుతుందంటే మొక్క పెరుగుదలతో పాటుగా దిగుబడికి నాణ్యతను మంచిగా ఇవ్వడానికి అనేది ఉపయోగపడుతుందండి. అంటే మనకి మెయిన్ ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఏ విధంగా డీకాంప్రెస్ చేయడానికి అంటే నేల మట్టి అనేది మార్పిడి అంటారు కదండి. దాన్నేమొచ్చి చేయడానికి మనకు బాగా ఈ గ్రాన్యూల్స్ అనేవి ఉపయోగపడతాయండి. అంటే మెయిన్ భూమిని అనేది గుల్లబరచడానికి ఉపయోగపడుతుంది. భూమి గుల్లబడిందనుకోండి ఆటోమేటిక్‌గా వేరు వ్యవస్థ అనేది బావుంటుందండి. అంటే వేరు వ్యవస్థ బావుండి ఆ భూమిలో వేరు వ్యవస్థ బావుందనుకోండి దాంట్లో ఉండే లవణాలనేది తీసుకోవడానికి ఎక్కువ శాతంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకేమొచ్చి ఈ గ్రాన్యూల్స్ అనేవి ఉపయోగపడతాయండి. అంటే గ్రాన్యూల్స్‌ని ఇప్పుడు చూడండి మనం ఫస్ట్‌లో చెప్పుకున్నాం కదా! స్టార్టింగ్‌లో ఆవు పేడ, పెంటగెత్తం ఇవన్నీ ఉపయోగించేవాళ్ళని. ఇప్పుడైతే ప్రెజెంట్ అవి దొరకట్లేదు. కనుక ఒక గ్రాన్యూల్ ప్యాకెట్‌లనేది మనం ఏసుకోవడం వల్ల ఒక ట్రాక్టర్ గత్తం వేసుకుంటే భూమికి ఏదైతే సారవంతం అవుతుందో, ఆ సారాన్ననేది ఇవ్వడానికి మనకి గ్రాన్యూల్స్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయండి. మెయిను నేల సారాన్ని పెంచడంతో పాటుగా గుల్లబరుస్తుందండి. భూమిని గుల్లబరిచి ఒక మొక్క వేరు వ్యవస్థననేది బాగా చేస్తుంది. అంటే దానివల్ల మనకేమొచ్చి మొక్క అనేది ఏపుగా పెరిగి మంచిగా ఉండడానికనేది ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా ఏం చేస్తదనేసంటే
ఇప్పుడు ఏదైతే మట్టి ఉందో ఆ మట్టిని అనేది ఆ రంధ్రాలు అనేది వదులు చేయడానికి ఇది ఉపయోగపడుతుందండి. మట్టి రంధ్రాలు అనేది వదిలేయాయి అనుకోండి మనకి దాని ద్వారా వాటర్ గాని, ఎయిర్ గాని బాగా పాసి మొక్క అనేది చాలా బాగా ఉండడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా మనకి చెప్పుకుంటారంటే రైతు మిత్రుడు అనేసి ఏది అంటే వానపాము అనేసి అంటామండి. ఈ వానపాము అనేది ఒకప్పుడనేది భూమిలో ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా! డీకంపోజ్ అనేది బయటగా అదే గుల్లబరచడానికి చాలా నేలను గుల్లబరచడానికి ఉపయోగపడేదండి. కానీ ప్రెజెంట్ ఏం జరుగుతుంది అంటే, మనం ట్రాక్టర్స్‌తో దున్నడం వల్ల ఈ వానపాములన్నీ చనిపోతున్నాయండి ఎక్కువ శాతం. దాని యొక్క వానపాములతో పాటుగా మనకి ఏదైతే భూమికి అంటే మనం చాలా వరకు అనుకుంటాము. బాక్టీరియాలు గాని, అంటే ఇప్పుడు చూడండి బాక్టీరియా గాని, ఫంగస్ గాని ఇలాంటి సూక్ష్మజీవులన్నీ అన్నీ మనకి ప్రమాదకరమైనవే కాదండి. కొన్ని ఉపయోగకరమైనవి కూడా ఉంటాయి. ఈ ఉపయోగకరమైనవి మనం ఉపయోగించేటప్పుడు ఏం జరుగుతుందనేసంటే, ఈ భూమిలో అనేది అలాంటి మంచి బాక్టీరియాలనేది ఉత్పత్తి చేయడానికి చూడండి మనకి రైజోబియం బాక్టీరియా ఇలాంటివి చాలా అనేది ఉంటాయండి. అలాంటి అన్నింటిని వానపాములను ఎక్కువ శాతం దీన్ని మనకి ఉపయోగించడానికి అంటే ఎక్కువ శాతం వానపాములు ఇవన్నీ అభివృద్ధి చెందడానికి మనకి హ్యూమన్ గ్రాన్యూల్స్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత రోల్ ఆఫ్ సాయిల్ అంటే మన సాయిల్‌ని కలిపెట్టడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం కదా! ఈ విధంగా భూమి అనేది సారవంతంగా ఉందనుకోండి ఆటోమేటిక్‌గా మొక్క అనేది సారవంతంగా ఉంటుంది. దానివల్ల మనకు పంట అనేది దిగుబడి అనేది ఎక్కువగా పెరుగుతుందండి. ఈ విధంగా మట్టిలో ఉండే పోషకాలను కూడా అదే తీసుకుంటుంది. అంటే దీంతో పాటు అంటే మనం ఇప్పుడు సరే దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేసి చూస్తే మనకి ఏంటి అంటే వరి ఇప్పుడు ఎక్కువ శాతం మనం పండించేది వరండి. వరిలో చూసుకునేలాగుంటే ఒక 5-8 కేజీలనేది ఏసుకోవాల్సనేది ఉంటుందండి. 5-8 కేజీలేసుకోవడం వల్ల అంటే మనకు 5-8 కేజీలనేవి విడిగా దొరకవు గనక అంటే ఒకేసారి ఈ 8 కేజీలే ఎయాలంటే లేదండి. 2 టైమ్స్ అది వేసుకోవచ్చు. అంటే ఈ 5 కేజీస్ ఏస్తాము. లేదు సెకండ్ ట్రిప్ ఏసుకోవడం వల్ల ఎన్ని సార్లేసినా ఏమవుద్ది అనేసంటే దాని యొక్క సారం అనేది పెరుగుతుందండి. దానివల్ల దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. అదే తోట పంటలు తీసుకున్నామనుకోండి, ఇప్పుడు మొక్కలు అవి ఉంటాయి కదా! ఒక్కొక్క అంటే ఇప్పుడు మామిడి మొక్క, కొబ్బరి మొక్క, జీడి ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ తోట పంటలు. ఆటికి ఏం చేస్తామంటే ఒక మొక్కకొచ్చేసరికి మనము ఈ 100-150 గ్రాముల వరకేమొచ్చి ఒక మొక్కకనేది తీసుకోవడం జరుగుతుందండి. అదే నర్సరీలో తీసుకున్నామనుకోండి, ఒక ఎకరా వరకు నర్సరీ తీసుకుంటే దానికి ఒక 2 కేజెస్ అనేది మనము ఏసుకోవడం అనేది జరుగుతుందండి. అదే విధంగా మనకి ఇంకొక ప్రొడక్ట్ ఏంటి అనేసంటే హ్యూమిక్ లిక్విడ్ అండి. మనకు చాలా వరకు తెలుసు. ఇప్పుడు ఏదైతే హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఉన్నాయో, ఈ హ్యూమిక్ గ్రాన్యూల్స్‌లో ఉండే మిశ్రమం ఏదైతే ఉందో, ఇది కూడా సేమ్ అదే విధంగా పనిచేయడం అనేది జరుగుతుందండి. హ్యూమిక్ లిక్విడ్ అనేది ఏంటి అనేసంటే, ఇది ఒక లిక్విడ్ ఫార్మ్‌లో అనేది మనకి దొరకడం అనేది జరుగుతుందండి. ఈ లిక్విడ్ ఫార్మ్‌లో ఈ 2 ఒకే విధంగా మరి పనిచేస్తాయి కదా! ఎందుకు అనేసంటే, ఎక్కువ చూసుకుంటే ఇది కూడా సేమ్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. దాంతో పాటుగా ఇప్పుడు మనం గ్రాన్యూల్స్‌లో తీసుకున్నామనుకోండి. గ్రాన్యూల్స్‌లో తీసుకునేటప్పుడు ఏమవుద్ది అనేసంటే దాంట్లో 1.5% వరకే హ్యూమిక్ అనేది ఉంటుందండి. అంటే మనము ఏం చేస్తాము ఒక ఎకరాకేసుకునేటప్పుడు 5 లేదా 8 కేజీల వరకనేది ఏసుకోవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఈ లిక్విడ్‌లో ఏం చేస్తుందంటే ఒక 6% అదే అక్కడ 1.5% ఉంటే ఇక్కడ ఒక 6% వరకు హ్యూమిక్ అనేది ఉంటుందండి. అంటే 500-600 ఎంఎల్ అనేది మనం ఇక్కడ వాడితే మనకి ఒక ఎకరాకనేది సరిపోతుందండి. ఇది కూడా సేంద్రియ పద్ధతిలో తయారైన ఒక ప్రొడక్టేనండి. దాంట్లో ఏవైతే ఇప్పుడు హ్యూమిక్ గ్రాన్యూల్‌లో ఉంటాయో, ఈ లిక్విడ్‌లో కూడా హ్యూమిక్ యాసిడ్, పల్విక్ యాసిడ్, హ్యూమన్ అనేసి దీంట్లో ఉండడం అనేది జరుగుతుందండి. అంటే ఇది మెయిన్ దీని పాత్ర ఏంటి అనేసంటే హ్యూమిక్ లిక్విడ్ అనేది మొక్కల్లో మొలకెత్తే శాతాన్ననేది ఎక్కువ శాతం పెంచుతుందండి ఇది. ఇప్పుడు చూడండి మనము సీడ్ ట్రీట్‌మెంట్ ఇప్పుడు మొక్కలు ముందేస్తాం కదండీ! సీడ్ ట్రీట్‌మెంట్ గాని, రూట్ ట్రీట్‌మెంట్ గాని ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటి అనేసంటే ఇది సీడ్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క గింజ కూడా మొలక రావడానికనేది అవకాశం ఎక్కువగా ఉంటుందండి. దానివల్ల ఏంటంటే ఏసిన ప్రతి ఒక్క గింజ కూడా ఇదిగోండి ఇక్కడ చూడండి. మనము అంటే హ్యూమిక్ లిక్విడ్ వాడిన దానికి అంటే విత్తనాలేసిన ప్రతి ఒక్కటి మనకి మొక్కగా రావడం అనేది జరుగుతుందండి. అంటే ఆ విధంగా మొలకల శాతాన్ననేది పెంచడానికి బాగా ఉపయోగపడుతుందండి. దీంతో పాటుగా ఇప్పుడు మనకి ఏదైతే మొక్కకి మెయిన్ ప్రధానమైన భాగం ఏంటని చెప్పుకుంటామంటే ఏరు వ్యవస్థ అని చెప్పుకుంటాం కదా! ఈ వేరు వ్యవస్థననేది ఇంప్రూవ్‌మెంట్ చేయడానికనేది మనకి హ్యూమిక్ లిక్విడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. వేరు వ్యవస్థ అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఈ వేరు వ్యవస్థ 2 రకాల్లో ఏంటి అనేసంటే మనం చూసుకునేది ప్రధాన వేరు వ్యవస్థ ఒకటి,
తల్లివేరు వ్యవస్థ, పిల్లవేరు వ్యవస్థ అంటారు కదండి. ఈ తల్లివేరు వ్యవస్థ మనకి ఏ విధంగా మొక్కకు ఉపయోగపడతది అనేసి అంటే, ఇప్పుడు చూడండి చాలా వరకు అంటారు. ఏం లేదు అంటే ఎక్కువ శాతం ఇప్పుడు వం ఒకరు చూసారనుకోండి పంట ఇది కొంచెం వీక్‌గా ఉంది అనేసరికి ఒక యూరియాయో, డీఏపీ ఏదో ఒకటి ఎరువులనేది ఎక్కువ శాతం వేయడం అనేది జరుగుతుందండి దాంట్లో. ఎక్కువ శాతం ఏయడం వల్ల ఏమవుతుంది అనేసంటే, ఆ పంటనేది చాలా తొందరగా పెరుగుదలనేది వచ్చి పడిపోవడం అనేది జరుగుతుంది. అంటే అలా పడిపోకుండా ఉండాలి అనేసంటే, ప్రధాన వేరు వ్యవస్థ అనేది దృఢంగా ఉంటే అది పడిపోకుండా అనేది ఉంటుందండి. దాంతో పాటుగా ఈ పిల్ల వేరు వ్యవస్థ ఏం చేస్తదనేసంటే, మనం ఏవైతే పోషకాలు న్యూట్రియంట్స్ అనేది అందిస్తున్నామో, ఈ పోషకాలనేమొచ్చి తీసుకోవడానికి ఎక్కువ శాతం అనేది ఈ పిల్ల వేరు వ్యవస్థ అనేది ఉపయోగపడుతుందండి. ఎప్పుడైతే మొక్క పోషకాలనేది ఉపయోగించుకుంటుందో, అప్పుడు మొక్క అనేది ఎదుగుదల అనేది బావుంటుంది. అంటే ఏపుగా పెరగడానికి చాలా వరకు ఉపయోగపడుతుందండి. మెయిన్ ఏంటి అనేసంటే, మొక్క యొక్క ఆకలిని పెంచడానికి, పోషకాలను తీసుకోవడానికి ఈ ప్రొడక్ట్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎక్కువ శాతం పోషకాలు తీసుకుంది అంటే ఏంటంటే, దాంట్లో గ్రోతింగ్ అనేది చాలా వేగంగా, తొందరగా అనేది కనిపిస్తుందండి. అంటే ఇది పంటని ఏం చేస్తదంటే, ఒక ప్రభావవంతంగా, ఉత్పత్తిదాయకంగా అంటే చాలా ఎక్కువగా మనకి మనం ఏసే పంటలో పోషకాలను కూడా మనం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే నాణ్యమైన పంటనిస్తది. అదే విధంగా అధికమైన దిగుబడినివ్వడానికి కూడా ఈ హ్యూమిక్ లిక్విడ్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూడండి మనం ఎక్కువ శాతం ఈ ఇందాక ఆకులు ఆకులు అని చెప్పుకొని ఎక్కువ శాతం మనం ఏం చెప్పుకుంటాం నూనె అనేది ఒక 2 డేస్ ఇచ్చి 5 డేస్ ఇచ్చి 2 డేస్ ఆపండి. దానివల్ల ఏం జరుగుతుందంటే కణాలనేది యాక్టివేట్ అవుతాయి. అక్కడ ఏముందో తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చామో దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేసి ఎక్కువ శాతం మనం చెప్పుకుంటాం కదండీ. అదే విధంగా ఈ హ్యూమిక్ గ్రాన్యూల్స్ కూడా మనకి మొక్క యొక్క ఆకలిననేది పెంచడానికనేది ఉపయోగపడుతుందండి. అలాంటప్పుడు మనకి ఏవైతే పోషకాలు ఇస్తామో దాన్ని వెంటనే తీసుకోవడానికి ఎక్కువ శాతం అనేది ఉపయోగపడుతుందండి. అంటే దీన్ని ఏ విధంగా మనం వాడతాము, ఉపయోగిస్తాము అనేసంటే మెయిన్ చెప్పాను కదండీ! సీడ్ ట్రీట్‌మెంట్ అని. మనం విత్తన శుద్ధిలో అనేది ఈ హ్యూమిక్ లిక్విడ్‌ని ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క విత్తనం అనేది మొలక రావడానికి చాలా వరకు అవకాశం అనేది ఉంటుందండి. అదే విధంగా ఇప్పుడు చూడండి చాలా వరకు బయట ఏం జరుగుతుంది అంటే విత్తన శుద్ధి చేసే ఇస్తున్నాము అని చెప్తున్నారు. విత్తన శుద్ధి చేయడం వల్ల దానికుండే ఎలాంటి ఇది మనకి అంటే వేగంగా ఏపుగా పెరగడానికి గాని, ఇంకో దానికి గాని ఎక్కువ శాతం అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూడండి మొక్కజొన్న, పత్తి ఇలాంటి విత్తనాలు తీసుకున్నామనుకోండి, దానికి ఏం చేయాలి అంటే, ఒక కిలో విత్తనానికేమొచ్చి 10 ఎంఎల్ అని మనము హ్యూమిక్ లిక్విడ్‌ని యూజ్ చేస్తే మనకి మంచి విత్తన శుద్ధి అనేది జరుగుతుందండి. దాన్ని మనం వేసుకోవడం వల్ల మంచి మొలకలనేది రావడం అనేది జరుగుతుంది. ఇదే విధంగా మనము మూలాల చికిత్స అనేసి అంటారు. అంటే రూట్ ట్రీట్‌మెంట్ అంటారు. విత్తన శుద్ధిలోనే కాకుండా రూట్ ట్రీట్‌మెంట్‌లో కూడా మనం దీన్ని యూజ్ చేస్తామండి. అంటే రూట్ ట్రీట్‌మెంట్‌కి ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే 2-4 అంటే 2-4 ఎంఎల్ అనేది మిల్లీ లీటర్లు అనేది మనం ఇచ్చుకోవడం అనేది జరుగుతుందండి. అంటే రూట్ ట్రీట్‌మెంట్ చూడండి వంగ గాని, టమాటా గాని, మిరప ఇలాంటివన్నీ ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక దగ్గర నారుమడేసి నారుమడి నుంచి తీసి వేరే పొలంలో ఉడుస్తాం కదండీ! అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఒక బకెట్ నీటిలో మనం ఒక 2-4 ఎంఎల్ అనేది మనం లిక్విడ్‌ని అంటే ఒక లీటర్ వాటర్ తీసుకున్నామనుకోండి 2-4 ఎంఎల్ లిక్విడ్ తీసుకొని దాన్ని రూట్ ట్రీట్‌మెంట్ చేసుకోవడం ద్వారా మనకి అంటే వేళ్ళ ద్వారా అంటే చెప్పాం కదండీ! ఎక్కువ పోషకాలనేది తీసుకోవడానికి ఎక్కువ శాతంగా మనకనేది ఉపయోగపడుతుందండి. అదే విధంగా దీన్ని స్ప్రేకి ఇచ్చామనుకోండి, దీన్ని కూడా ఒక లీటర్ నీటిలో తీసుకున్నామనుకోండి 2-4 ఎంఎల్ అనేది ఇచ్చుకుంటాము. అంటే నా అంట్ ఇప్పుడు నారు వేసినప్పుడు లేదా విత్తన శుద్ధి, రూట్ ట్రీట్‌మెంట్ అని చెప్పుకున్నాం. తర్వాత నారు వేసిన తర్వాత కూడా దీన్ని ఉపయోగిస్తాం కదండీ! అంటే దీన్ని ఎప్పుడు ఉపయోగించాలి అనేసంటే నాట్లు వేసిన ఒక 15 రోజుల తర్వాతనే దీన్ని ఉపయోగించాలండి. ఎందుకు అనేసంటే ఈ 15 రోజుల్లో మొక్క అనేది ఆ వాతావరణ పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికే అది టైం తీసుకుంటుందండి. అలాంటప్పుడు గాని మనం స్ప్రే చేసామనుకోండి, ఏం జరుగుతుంది అనేసంటే కొంచెం వీక్‌గా అయిపోవడం జరుగుతుంది. 15 రోజుల తర్వాత మనం ఏదైతే ఈ లిక్విడ్ అనేది ఉందో స్ప్రే చేయడం వల్ల, ఆ మొక్క ఆ వాతావరణాన్ని తట్టుకుంటూ దీంట్లో ఉండే దీన్ని తీసుకోవడం వల్ల గ్రోతింగ్ అనేది చాలా వేగంగా అనేది ఉండడం జరుగుతుందండి. ఈ విధంగా మనకి హ్యూమిక్ లిక్విడ్ అనేది చాలా అంటే చాలా బాగా మొక్కల పెరుగుదలకు దానికి ఒక సారాన్ని పెంచడానికి మనకు ఉపయోగపడుతుందండి. దీన్ని విత్తన శుద్ధిలో ఇచ్చుకోవచ్చు, రూట్ ట్రీట్‌మెంట్‌లో ఇచ్చుకోవచ్చు. మనము నెక్స్ట్ స్ప్రేయింగ్ ద్వారా కూడా మనం ఈ ప్రొడక్ట్స్‌ని అనేది ఇచ్చుకోవచ్చండి. దీంతో పాటుగా మరో బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. అగ్రి నానోటెక్ అండి. అగ్రి ప్రొటెక్ అండి. ఈ అగ్రి ప్రొటెక్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడతదండి?
ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది మనకి చాలా వరకు మొక్కలు ఇప్పుడు చూడండి, ఇందాక చాలా వరకు చెప్పుకున్నాం పంట మంచిదే, కానీ దాంట్లో క్వాలిటీ అనేది పంట అయితే ఎక్కువ పండిస్తున్నాము, దాంట్లో క్వాలిటీ ఉండట్లేదు, నాణ్యమైన పంట కాదు అనేది మనము చెప్పుకుంటున్నాం కదా. ఏదైతే క్వాలిటీ ప్రోడక్ట్ అనేది ఇవ్వడానికి ఇది మనకి ఈ అగ్రి నానోటెక్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అనేది తయారు చేయడం మైక్రో అంటే ఈ ఏదైతే మనకి ఎగ్జిట్ ప్రొటెక్ట్ అనేది ఉందో దీంట్లో బయో ఫెర్టిలైజర్స్ తో పాటుగా మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే సూక్ష్మ పోషకాలు మనం ఫస్ట్ లో స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదండి, ఒక మొక్క పెరుగుదలకు ఒక మొక్క ఎదగాలి అనేసి అంటే దానికి ఏం అవసరం అనుకున్నాము, న్యూట్రియంట్స్ అనేది అవసరం. అంటే 16 రకాలైన పోషకాలు సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉన్నాయో ఆ పోషకాలు అనేవి అవసరం అండి. కానీ మనం బయట నుంచి ఏం వేస్తున్నాము, యూరియా, డిఏపి, పొటాస్ అనేది ఎక్కువ శాతం ఇవ్వడం వల్ల, గ్రోమర్ ఇలాంటివి ఇవ్వడం వల్ల ఒక 3 లేదా 4 రకాలైన పోషకాలు మాత్రమే మనం ఇవ్వగలుగుతున్నామండి. కానీ దీని ద్వారా మనం ఒక 16 రకాలైన పోషకాలను అనేది అందించడానికి ఇది మనకి చాలా బాగా అనేది ఉపయోగపడుతుంది. అంటే మైక్రో న్యూట్రియన్స్ సూక్ష్మ పోషకాలు ఏవైతే మొక్కకు అవసరం అవుతాయో దాన్ని అందించడానికి ఈ నానోటెక్ అనే ప్రోడక్ట్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం యూరియా గాని, డిఏపి ఇవి ఎయ్యడం వల్ల ఏం జరుగుతుందంటే ఓన్లీ పెరుగుదలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయండి. పెరుగుదలకు ఉపయోగపడడం వల్ల దిగుబడి అనేది ఎక్కువ రావట్లేదు, నాణ్యమైన పంట రావట్లేదు. పెరుగుదలతో పాటుగా దిగుబడి, నాణ్యమైన పంట రావాలి అనేసంటే మన నానోటెక్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది చాలా తక్కువగా వాడితే అంటే ఇది చెప్పుకున్నాం కదండీ నానో టెక్నాలజీ అనేసి. నానో ప్రొడక్ట్స్ అనేవి తక్కువ క్వాంటిటీలో వాడుకుని ఎక్కువ రిజల్ట్ అనేది మనకుంటుందండి. దీంతో పాటుగా మెయిన్ ఇది ఏం చేస్తదంటే ఇది కిరణజన్య సంయోగ క్రియను మెరుగుపరుస్తుందండి. మొక్కలు మనకి ఆహార పిండి పదార్థం దేని ద్వారా అనేది తయారవుతుందండి, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మనకి మొక్కలు పిండి పదార్థం అనేది అంటే ఆహారం చేసుకోవడం జరుగుద్ది. ఏదైతే ఆ కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ అని అంటారు కదండీ, ఆ ఫోటోసింథసిస్ అనేది మెరుగుపరచడానికి మెయిన్ ఈ నానోటెక్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అప్పుడు ఏమవుతుందంటే ప్రొడక్షన్ అనేది ఆహారం అనేది ఎక్కువగా తయారు ప్రొడక్షన్ అదే ఫుడ్ ని ఎక్కువగా తయారు చేసుకోవడం వల్ల దాన్ని ఏం చేస్తది, గింజలు లేదా అదే కాయలు దాంట్లో దాచుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడు అది ఎక్కువ ఆహారాన్ని దాచుకుంటుంది కనుక నాణ్యమైనది ఎక్కువ దిగుబడి రావడానికి మనకి ఎక్కువ అవకాశం అనేది ఉంటదండి. దీన్ని మనం యూజ్ చేసుకుంటామంటే ఒక లీటర్ నీటికి 1.5 to 2.5 ml అంటే గ్రామ్స్ అనేది మనం యూజ్ చేసుకుంటామండి. అంటే దీన్ని ఎప్పుడు వాడొచ్చు అనేది ఉంటే ఎక్కువ శాతం ఇది 2 టైమ్స్ లో ఇవ్వచ్చు. అంటే పూతొచ్చే ముందు ఇవ్వచ్చు, లేదు పూతొచ్చిన తర్వాత అయినా ఇవ్వచ్చు. అంటే పూతొచ్చే ముందు అనేసి అంటే చూడండి చాలా వరకు పిందులొచ్చే సమయంలో వాడితే మంచి ఉపయోగం అనేది ఉంటదండి. అంటే ఇప్పుడు కొన్ని బహువార్షికాలు అంటే ఎక్కువ శాతం పుష్పించే మొక్కలుంటాయి, తక్కువ శాతం పుష్పించే ఒకేసారి పుష్పం వచ్చాయి. అంటే ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ ఒక వరిలో తీసుకున్నామనుకోండి, వరిలో ఎన్ని సార్లండి పుష్పం వస్తది? ఒకేసారి అనేది వెన్న అనేది కంక అనేది రావడం జరుగుద్ది. అలాంటప్పుడు ఏం జరుగుద్దంటే మనం ఇలాంటి పోషకాలను ఇవ్వడం వల్ల అది బలమైన ఎన్ను అనేది ఎయ్యడం అనేది జరుగుతుందండి. ద బలమైన ఎన్ను అంటే గట్టితనం అనేది ఆ గింజకి గట్టితనం ఇవ్వడానికి, బలంగా రావడానికి అనేది మనకిదనేది ఉపయోగపడుతుందండి. అంటే పిందెల సమయంలో వాడితే మంచి ఉపయోగం. అంటే వరిలో ఎప్పుడు వాడాలి మనం నార్మల్‌గా చూసుకుంటే, పువ్వొచ్చే చిరుపట్ట దశ అనేసి అంటారు కదండీ! అలాంటి టైంలో వాడినా, లేదు అంటే మన ఆ పొట్ట అంటే 20 రోజుల తర్వాత కూడా దీన్ననేది యూజ్ చేసుకోవచ్చండి. అంటే 120 నుండి మనము ఒక ఎకరాకి తీసుకున్నామనుకోండి, 120 నుండి 200 గ్రామ్స్ అంటే 120 నుండి 200 గ్రాములనేది మనం ఒక ఎకరాకనేది వాడుకోవచ్చండి. లేదు దీన్ని డ్రిప్ ద్వారా ఇస్తాము అనుకుంటే ఒక 500 గ్రాములనేది ఒక ఎకరాకనేది మనం డ్రిప్ ద్వారా దీన్నివ్వొచ్చండి. మెయిన్ ఇది ఏం చేస్తది అంటే మొక్కకి పరిసరాల నుంచి వచ్చే ఒత్తిడిని కూడా తట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి. మనం ఏదైతే చెప్పుకున్న క్వాలిటీ అనేసి నాణ్యమైనది కావాలి అనేసంటే, నాణ్యమైన పంట అంటే గింజ అనేది బరువుగా రావడానికి దీనికి ఎక్కువ శాతం ఉపయోగపడేది ఏది అనేసంటే నానోటెక్ అండి. ఇదే విధంగా మనకు మేజర్‌గా ఇంకొక బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. అగ్రి మాస్ అండి. ఈ అగ్రి మాస్ అనేది మనకి చాలా విధాలుగా అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది.
ఈ అగ్రి మాస్ ఏం చేస్తది అనేసంటే చాలా ఎక్కువగా మనకి ఎప్పుడైతే పువ్వులు, కాయలు అనేవి వస్తాయో అప్పుడే మనకి పంట అనేది ఎక్కువగా వస్తుంది కదండీ! ఈ పూలు, కాయలు ఎక్కువగా రావాలి అనేసంటే చాలా వరకు వస్తాయండి. వచ్చినవి కూడా దాంట్లో 50% వరకు రాలిపోవడం అనేది, పూత రాలిపోవడం అనేది జరుగుతుందండి. ఈ పూత రాలిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ పూత రాలకుండా ఉండడానికి అసలు ఎందుకు ఈ పూత అనేది రాలిపోతుంది అనేసంటే వాతావరణ పరిస్థితులు కావచ్చు. అంటే కొన్ని మొక్కలకి ఎండ ఎక్కువగున్నా రాలిపోద్ది. లేదంటే చలి ఎక్కువగా ఉన్నా, మంచు పడినా, లేకపోతే వాటర్ నిల్వ అనేది ఎక్కువగా ఉన్నా, ఇలాంటి టైంలో ఏం జరుగుతుందంటే వర్షం ఎక్కువ పడిందనుకోండి, అలాంటప్పుడు కూడా పూత రాలిపోవడం అనేది జరుగుతుంది. అంటే బయోటిక్ స్ట్రెస్ అండి. దాంతో పాటుగా ఎబయోటిక్ స్ట్రెస్. బయోటిక్ స్ట్రెస్ అంటే దీని లోపల అంటే వ్యాధులొస్తాయి కదా! చాలా వరకు వ్యాధుల వల్ల గాని, కీటకాల వల్ల గాని, అంటే సూక్ష్మజీవుల వల్ల ఇలాంటి వాటి వల్ల పూత అనేది రాలిపోవడం జరుగుతుందండి. దీన్ని ఏంటంటామనేసంటే బయోటిక్ స్ట్రెస్. ఈ విధంగా అంటే బయట నుంచి, లోపల నుంచి ఉండే 2 ఒత్తిడుల వల్ల మనకేం జరుగుతుంది అంటే ఈ పూత అనేది రాలిపోవడం అనేది జరుగుతుందండి. అలాంటి స్ట్రెస్‌ని తట్టుకొని మనకి పూతను రాలకుండా ఉండాలి అనేసంటే ఈ మాస్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ మాస్ అనేది మనకి ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుందంటే, మొక్కలో సంతానోత్పత్తిని అంటే ఎక్కువ శాతం ఒక 5, 6 పువ్వులొచ్చే దగ్గర ఒక 10, 15 పువ్వులనేది రావడం అనేది జరుగుతుంది. పువ్వులు రావడమే కాదండి, వచ్చిన ప్రతి ఒక్కటి మనకి పిందె కాయగా మారడానికి కూడా ఇది ఈ ప్రొడక్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మొక్కల జీవక్రియ కార్యకలాపాలను పెంచడానికి కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి వరిలో ఒకసారి వచ్చే పూత కాబట్టి దీనికి పూతకు ముందు వాడితే మంచి పూత అనేది వచ్చి పెద్ద కంకి ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందంటే వరిలో చూసుకుంటే నార్మల్‌గా ఒకేసారి బయటికి కంకనేది ఎప్పుడొస్తుందో, ఆ కంకనేది ఒకేసారి బయటకొస్తే అదంతా గట్టి ఎన్ననేది ఎయడం జరుగుతుందండి. లేదు కొంత బయటకొచ్చి, కొంత లోపలుండి అలాంటి టైంలో అప్పుడేం జరుగుతుందంటే బయటకొచ్చి ప్రతి ఒక్క వెన్ననేది గట్టి గంచనేది ఎయడం జరుగుద్ది. లోపలుండేది కవ్వ, తాలు అంటారు కదండీ! పొట్టు, తాలు ఇలా అదనేది ఎక్కువ శాతం అనేది రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఏదైతే ఆ కవ్వ, తాలు, ఎలిని అనేసి అంటారో దాన్ని నివారించడం కోసం మనకు ఎక్కువ శాతం ఈ మాస్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుందండి. దీన్ని ఉపయోగించడం వల్ల గట్టి ఎన్ని ఒకేసారి రావడం చాలా పెద్ద ఎన్ని రావడం అనేది జరుగుతుందండి. దానివల్ల దిగుబడి అనేది మనము ఎక్కువ శాతం పెంచుకోవచ్చు. లేదు ఇప్పుడు చూడండి పూతలో ఎక్కువ దాంట్లో అలా చేస్తాం. ఇప్పుడు టమాటా గాని, వంగ, మిర్చి వంటి వాటి ఎక్కువ వాడతాం కదండీ! దీనికి ఏ స్టేజ్‌లోనైనా ఎందుకు అనేసంటే దాని ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంటుందండి. అది ఒక్కసారి ఒకరోజు ఈసారి ఫ్లవర్స్ వచ్చి ఆగిపోయి కాసేసి ఆగిపోయింది కాకుండా ఎక్కువ సారి ఫ్లవరింగ్ అనేది వస్తది గనక దీన్ని మనం ఎన్ని సార్లైనా యూజ్ చేసుకుంటూ దానికనేది మనము కొట్టుకోవచ్చండి. దీని వల్ల మనకేం జరుగుతుందంటే సూక్ష్మ పోషకాలు ఉంటాయి కదా! దిగుబడి అనేది పెరుగుతుంది. దాంతో పాటుగా నాణ్యమైన పంట కూడా రావడానికి అవకాశం ఉంటుందండి. అంటే దీని అగ్రి మాస్‌ని అనేది దేనికి మనం వాడొచ్చు అనుకుంటే ప్రతి ఒక్క పంటకి మనం అనేది అగ్రి మాస్‌ని అనేది యూజ్ చేసుకోవచ్చండి. చూడండి చాలా వరకు సీజనల్ అయిపోయింది. మామిడి తోటలు గాని, అంటే మన పండ్ల తోటలకు వాడుకోవచ్చు, పూల తోటలకు వాడుకోవచ్చు. నార్మల్‌గా ప్రతి ఒక్క పంటకి ఏ పంటైతే మనం వేస్తామో ప్రతి పంటకి వాడుకోవచ్చండి. ఎగ్జాంపుల్ ఒక మామిడి తోట తీసుకున్నామనుకోండి. మామిడి తోటకు ఒకేసారి కొట్టేస్తే అయిపోద్దా అనేసంటే లేదు. ఒక మంత్‌లో 3 టైమ్స్ కూడా దీన్ని మనము రిఫర్ చేయొచ్చండి. దానివల్ల అంటే ఒక 3 టైమ్స్ ఒక లీటర్‌కేమొచ్చి 2 ఎంఎల్ లెక్క మనం తీసుకుంటామండి. 20 లీటర్స్ క్యాన్ మనకి 50 లీటర్స్ క్యాన్ ఉంటది. అంటే 15 లీటర్స్ అంటే ఒక 30 ఎంఎల్ వరకు తీసుకుంటాము. లేదు 20 లీటర్స్ అంటే ఒక 40 ఎంఎల్ అనేది మనం తీసుకోవడం అనేది జరుగుద్ది. మెయిన్ కూరగాయలు దీని దగ్గరికొచ్చేటప్పటికి ఏంటి అనేసంటే మనం బయట ఈ వరి ఇలా మొక్కజొన్న దీనికి వాడే దాంతో పోల్చుకుంటే చాలా తక్కువగా వాడుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతుందండి. దాంతో పాటుగా ఇప్పుడు మేజర్‌గా మనం చెప్పుకున్నాము. ఏదైనా ఒక పంట బావుండాలి అనేసి అనుకుంటే, దానికి ఎటువంటి చీడపీడలు అంటే కీటకాలు గాని, ఇలాంటివి రాకుండా, ఏ వ్యాధులు రాకుండా ఉండాలి. అలాంటప్పుడు ఆ పంట ఏమవుతుందండి, చాలా బావుంటుందనేసి మనం చెప్పుకుంటాం. అదే పంట బావుండాలి అనేసంటే మెయిన్ మనకి ఏం కావాలి అంటే, పంటని అటువంటి రోగాలు నిరోధించే ఒక ప్రొడక్ట్ అనేది అవసరమండి. అదే మనం చాలా వరకు బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. అగ్రి ప్రొటెక్ట్ అని చెప్పుకోవచ్చండి. ఈ అగ్రి ప్రొటెక్ట్ మనకి ఏ విధంగా ఉపయోగపడతదనేసంటే, ఇప్పుడు ఇందాక చెప్పాం కదండీ! బయోటిక్ అండ్ అబయోటిక్ డ్రెస్ అనేసి. అంటే లోపల నుంచి వచ్చేవి, బయట నుంచి వచ్చేవి. ఆ విధంగా మనకి లోపల నుంచి వచ్చే తెగుళ్ళు, బయట నుంచి వచ్చే తెగుళ్ళను కూడా ఇది నివారించడానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి ప్రొటెక్ట్ అనేది. ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేయడం వల్ల ఇది ఒక మనకి దేనితో తయారవుతుందనేసంటే, ఇది ఒక ఆర్గానిక్ బయో ఫంగిసైడ్ అండి. ఇది మన
ఎక్కువ శాతం చూడండి అదే ఇప్పుడు చెప్తున్నా బయట అంటే అంతర్గత ప్రవాహం మరియు సంప్రదింపుల చర్యల ద్వారా అంటే లోపల నుంచి కూడా ఎక్కువ శాతం మొక్కకి ఎలాంటి వ్యాధి వచ్చినా బయట నుంచి రక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. లోపల నుంచి కూడా ఇది మనకు ఉపయోగపడుతుందండి. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మనకి ఒక దెబ్బ తగిలిందనుకోండి. దెబ్బ తగిలిన వెంటనే ఒక ఆయింట్‌మెంట్ చాలా గట్టిగా తగిలితే ఒక ఆయింట్‌మెంట్ పెట్టేసైతే మనం విడిచిపెట్టేయం కదా! ఆయింట్‌మెంట్ పెట్టడం వల్ల పైన అనేది మనకి రిలీఫ్‌నిస్తది. అదే ఒక ఇంజెక్షన్ చేసుకోవడం వల్ల లోపల కణాల్లోకెళ్ళి కూడా ఎక్కడైతే మనకి ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేయడానికి కూడా ఇంజెక్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎలా అంటే ఆయింట్‌మెంట్ అండ్ ఇంజెక్షన్ ఈ 2 టైప్స్ ఏవైతే మనకు ఉపయోగపడతాయో ఆ విధంగా ఉపయోగపడుతుందండి. అంతే కాకుండా ఇప్పుడు ప్రొటెక్ట్ అనేది ఎక్కువగా ఎందుకు యూజ్ చేయాలి అనేసంటే ఇప్పుడు ఏ పంటలో తీసుకున్నాండి వ్యాధులనేవి ఇప్పుడు బాగున్నట్టు ఈ రోజు బానే ఉంటాయి. రేపు ఒక రోజులోనే అనేది మనకి పంట అనేది పాడవడం అనేది జరుగుతుందండి. అంటే వ్యాధులనేవి రావడం జరుగుతుంది. దాన్ని నివారించడానికి ముందుగుండా అంటే మనకి వ్యాధి వచ్చాక అంటే మనం చూడండి సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు చెప్తాం ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దెన్ క్యూర్ అని. అదే విధంగా మనకు వ్యాధి రాకముందే దీన్ని వాడుకోవడం వల్ల అలాంటి వ్యాధులు ఏవైతే వస్తాయో దాని నుండి నివారించుకోవడానికి కూడా ఈ ప్రొటెక్ట్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా వ్యాక్సిన్ అండి. కరోనా వ్యాక్సిన్ ఏంటంటే మనం కరోనా రాకముందు వేసుకున్నాము. అంటే అందుకే చాలా మందికి కరోనా అనేది రాలేదు. అదే విధంగా ఏదైతే ఎలాంటిదైనా ప్రాబ్లమ్ అండి శిలీంధ్రాల వల్ల కావచ్చు, సూక్ష్మజీవుల వల్ల కావచ్చు, బ్యాక్టీరియా వల్ల కావచ్చు, ఏదైనా ఫంగిసైడ్స్ వల్ల కావచ్చు, వచ్చే వ్యాధులనేది నివారించడానికి మనకి ప్రొటెక్ట్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా వరకు ఇప్పుడు వ్యాధులొస్తాయి అని చెప్పుకుంటున్నాం కదండీ! ఎక్కువ శాతం మేజర్‌గా దేని ద్వారా వస్తాయంటే ఇవి శిలీంధ్రాల ద్వారా వచ్చే వ్యాధులే ఎక్కువండి. వివిధ రకాలుగా ఉంటాయి. అంటే శిలీంధ్రాల ద్వారా వివిధ రకాలైన వ్యాధులొస్తాయి. దాంట్లో మెయిన్ ఫంగస్ వల్ల వచ్చే అంటే 100 వ్యాధుల్లో 70% వ్యాధులనేవి ఫంగస్ వల్లే వస్తాయండి. మిగిలిన 30 రకాల వ్యాధులనేవి బాక్టీరియా గాని, వైరస్ గాని, నెమటోడియా వ్యాధుల వల్ల అనేది రావడం అనేది జరుగుతుంది. ఇలాంటి వ్యాధులను నివారించడానికి అనేది ఇది మనకి ఎక్కువ శాతం ఉపయోగపడుతుందండి. మెయిన్ ఈ ప్రొటెక్ట్ అనేది ఏ విధంగా తయారైంది? ఈ ప్రొడక్ట్ అనేది ఏ విధంగా తయారైందంటే ఆస్కోఫైలం నాడ్రిజం అనే ఒక మొక్క అండి. ఆ మొక్క నుంచి తయారు చేస్తారు దీన్ని. అసలు ఇది ఎక్కడ దొరుకుద్ది అంటే అట్లాంటిక్ సముద్రం ఉంటది కదండీ! అట్లాంటిక్ సముద్రం లోపల అనేది ఈ మొక్క అనేది అదే మనకి దొరకడం అనేది జరుగుతుందండి. అసలు ఏంటి ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ మొక్కని ఎందుకు తీసుకోవాలి? ఎందుకు వాడుతున్నారు అంటే దీనికి ఎలాంటి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా! బాక్టీరియా గాని, వైరస్ గాని, నెమటోడస్ గాని, ఫంగస్ గాని ఎలాంటి సూక్ష్మజీవుల వల్ల ఎలాంటి వ్యాధులు అనేవి దీనికి రావండి. వచ్చినా కూడా నివారించుకునే అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది దీంట్లో ఉందండి. దానివల్ల దీన్ని పంటకి మనం జల్లడం వల్ల ఏం జరుగుతుంది అనేసంటే ఎలాంటి వ్యాధుల నుంచి అనేది మనము కాపాడుకోవచ్చండి. దీన్ని స్ప్రే చేయడం వల్ల చెప్పుకున్నాం కదా! అంతర్గతంగా మరియు బహిర్గతంగా 2 విధాలుగా కూడా మనకి ఉపయోగపడుతుందండి. మెయిన్ ఇప్పుడు చూడండి చాలా వరకు మిర్చి గాని, ఇలాంటి పంటలను తీసుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే దీంతో పాటు మిర్చి గాని ఏదైనా పంట తీసుకోండి. పంట తీసుకునేటప్పుడు చాలా వరకు వ్యాధులనేవి వస్తున్నాయి కదా! ఈ వ్యాధుల వల్ల ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన వ్యాధులనేది వస్తున్నాయండి. ఇప్పుడు చూడండి పత్ చాలా రకాలనేవి ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ శాతం మనము అంటే వరిలో దీంట్లో తీసుకునేలాగుంటే బూడిద తెగులు గాని, కాటుక తెగులు ఇలా అనేసి మనం రకరకాల అగ్గి తెగులు ఇలా రకరకాలుగా అనేసి అంటాం కదా! ఈటన్నింటికి మనకి అగ్రి ప్రొటెక్ట్ అనేది వరిలో వచ్చే ఫంగిసైడ్స్ వ్యాధులు ఎలాంటివైనా నిర్మూలించడానికి ఉపయోగపడుతుందండి. ఇదే విధంగా చాలా వరకు మిర్చిలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. అంటే కాయ రంగు మారిపోవడం గాని, లేదు అంటే ఒక మొక్క బానే ఉండి నెక్స్ట్ మొక్కకొచ్చేసరికి ఏమవుతుంది అనేసంటే వాడిపోవడం గాని, మనం చూస్తుంటే ఉంటది. ఈరోజు బాగుండే మొక్క రేపటికొచ్చేసరికి ఏమవుతుందనేసంటే, అది వాడిపోవడం, ఆ పక్క మొక్కకెళ్ళి అది చనిపోవడం, ఇలా చాలా రకాలుగా అనేది జరుగుతుందండి. హ్మ్. చూడండి ఇప్పుడు మొక్క అదే మిరపలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా మంది చూస్తున్నారండి. ఈ ప్రాబ్లమ్ గాని, లేదు అనేసంటే చాలా వరకు మొక్క అనేది చాలా బావుంటది. చెట్టు నిండా కాయలుంటాయి. సడెన్‌గా ఏమవుతుందో తెలియట్లేదండి. ఇలా అయిపోతుంది అనేసి చాలా వరకు ఫీల్డ్‌లోకెళ్ళేటప్పుడు చాలా మందికొచ్చే కంప్లెయింట్ అండి ఇది. దీనికి మేజర్ కారణం ఏంటి అనేసంటే శిలీంధ్రాల వల్ల, నేలలో ఉండే శిలీంధ్రాల వల్ల ఎక్కువ శాతం చూడండి, ఈ మొక్క బానే పత్తి ఇలాంటి దాంట్లో బానే ఉంటదండి. చూసేసరికి నెక్స్ట్ రోజొచ్చేసరికి దానంతట అదే చనిపోయినట్టు అనిపిస్తుంది. దీనివల్ల ఏంటి అనేసంటే లోపలుండే
వేర్ విల్ట్ అనేది ఒక వ్యాధి అనేది దీంట్లో ఉంటుందండి. దాన్ని మనం స్ప్రే చేయడం వల్ల అంటే పైన స్ప్రే చేయడం వల్ల లోపల వరకు ఎళ్లి ఆ వేర్ విల్ట్ అనే వ్యాధిని అనేది నివారించడానికి కూడా మనకి స్ప్రేయింగ్ ఇవ్వచ్చు. లేదు అంటే భూమిలో ఎయడం వల్ల కూడా మనకి ఈ వ్యాధిని అనేది నివారించుకోవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుందండి. ఈ విధంగా మనకి ఈ ప్రొటెక్ట్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే మెయిన్ ఏంటి అనేసంటే బయట చాలా వరకు చాలా మంది కొన్ని ప్రొడక్ట్స్ అదే స్ప్రేయింగ్ అనేది ఇస్తుంటారు కదా! ఈసారి ఫస్ట్ ఒక ప్రొడక్ట్ అనేది తెచ్చి కొడతారు. కెమికల్ కొడతారు. మళ్ళీ అది పని చేయలేదని ఇంకో కెమికల్ కొడతారు. ఇంకో దానివల్ల ఏం జరుగుతుంది అనేసంటే బయట ప్రొడక్ట్‌కేమొచ్చి ఇది నియంత్రణ అనేది అంటే ఇప్పుడు చూడండి మనము మస్కిటో ఆయిల్ పెట్టేటప్పుడు ఏం జరుగుతుందంటే ఒక 1 ఆర్ 2 డేస్ ఆ స్మెల్ ఉంటది. మళ్ళీ థర్డ్ డే నుంచి చూసేసరికి మనకి దోమలు పక్కనే తిరుగుతుంటాయి. అంటే దానికి ఒక నియంత్రణ అనేది దాన్ని ఏర్పరచుకుంటాయి. బయట కెమికల్స్‌ని మనం జల్లడం వల్ల అలాంటి నియంత్రణ అనేది ఏర్పరచుకుంటాయండి. మళ్ళీ అదే ప్రొడక్ట్ అదే కెమికల్ గాని జల్లామంటే అక్కడ అది పని చేయదు. వేరేది మార్చి జల్లితేనే అక్కడ రిజల్ట్ అనేది కనిపిస్తది. కానీ మనది ప్రతిసారి ఈ కొత్తదనాన్ని అనేది ఇవ్వడానికి మనకి ప్రొటెక్ట్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీన్ని మనము విత్తన శుద్ధికి కూడా ఇస్తాము. అంటే ప్రతి కిలో విత్తనాలకి ఏమొచ్చి ఒక 10 గ్రామ్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. కానీ విత్తన శుద్ధికి ఇచ్చేటప్పుడు వరిలో మాత్రం దీన్ని ఇవ్వకూడదండి. ఎందుకు అనేసంటే వరిలో ఇవ్వడం వల్ల వరి అనేది మనకి వరి అది మొక్క అయ్యాక హార్డ్ అవుతది గానీ, దాని గింజ అనేది విత్తనాలనేవి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయండి. అలాంటప్పుడు మనము ప్రొటెక్ట్ అనేది మనము వరిలో విత్తన శుద్ధికనేది ఇవ్వకూడదండి. విత్తన శుద్ధికి ఇవ్వడం వల్ల మనము వరిలో ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అనేసంటే విత్తన శుద్ధికైతే ఇవ్వకూడదండి. లేదు నార్మల్‌గా మనం ఇచ్చుకోవచ్చు. నార్మల్‌గా ఇచ్చుకోవాలంటే ఎలా చేయాలనేసంటే ఒక 5 లీటర్స్ వాటర్ తీసుకునేటప్పుడు దాంట్లో ఒక 200 గ్రామ్స్ అనేది ప్రొటెక్ట్, ఒక 200 గ్రామ్స్ హ్యూమిక్ ప్లస్ ఒక 200 గ్రామ్స్ నానోటెక్ అనేది కలిపేసి ఆ మడిలో ఏసుకోవడం వల్ల మనం అంటే నార్మల్‌ని శుద్ధి చేసి అప్పుడు దాంట్లో విత్తనాలనేది జల్లుకుంటే మనకి యూజ్ అనేది ఉంటదండి. ఇదే విధంగా మనం ఈ ప్రొటెక్ట్ అనేది ఏ విధంగా వాడుకోవచ్చు అంటే ఒక ఎకరాకి తీసుకుంటే ఒక కిలో వరకు, ఒక కేజీ వరకు అనేది మనం ఈ స్ప్రే ఇవ్వాలనుకున్నామనుకోండి ఒక లీటర్ నీటికి 2-3 గ్రాములనేది పిచికారీ చేయాలండి. ఈ విధంగా మనకి చాలా రకాలైన తెగులు నివారించడానికి ఈ ప్రొటెక్ట్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అదే విధంగా మనకి మేజర్‌గా తీసుకుంటే ఇంకొక ప్రొడక్ట్ అండి అన్ని విధాలుగా ఉపయోగపడేది బెస్ట్ ప్రొడక్ట్ అన్నిట్లో కలిపిచ్చుకోవచ్చు. అదే అగ్రి 82 అండి. అగ్రి 82 అనేది మనకి చాలా అంటే చాలా బాగా ఈ అన్ని ప్రొడక్ట్స్ ఎంతవైతే ఉపయోగపడతాయో ప్రతీదీ ఏసుకోవడం ప్రతి దాంట్లో మనం అది కలిపి తీసుకోవడం వల్ల ఏమొచ్చి పంట అనేది మనం ఏదైతే ఏదైతే మనం పంటకనేది అందాలి. ఇప్పుడు చూడండి బయట నుంచి చాలా వరకు కెమికల్స్ అనేవి వేస్తుంటారు గదా! ఈ కెమికల్స్ అనేవి ఏం జరుగుతుందనేసంటే కొంతవరకు ఒక 60%, 70% వరకు యూజ్ అయ్యి, ఒక 30% వరకు యూజ్ అవ్వనట్టు ఉంటాయండి. మనం అనుకుంటాము ఒక 100 కేజీలనేది ఏసాము. దీని ద్వారా మనకింకా అయినా నాది దిగుబడి రాలేదు. పంటేమొచ్చి దీంట్లో ఉంది అని చాలా వరకు చాలా మంది అంటుంటారండి. మనం వేసిన 100 కేజీలో 40 కేజీస్ వేస్తే భూమి లోపలికెళ్ళిపోవడం జరుగుతాయి. కొంతవరకు ఆవిరి రూపంలో పైకెళ్ళిపోవడం అనేది జరుగుతుందండి. దీనివల్ల మనకేమొచ్చి ఎరువు అనేది ఎక్కువ శాతం వినియోగించబడుతుంది. నష్టం అనేది జరుగుతుందండి. అలా నష్టం జరగకుండా ఉండాలంటే మన అగ్రి 82 అనేది అంటే ఎరువులో ఇవ్వచ్చు మనం ఇది స్ప్రెడర్ అండ్ యాక్టివేటర్ వెటర్‌గా అంటే మనకిది 3 రకాలుగా ఉపయోగపడుతుందండి. అదే యూనిఫార్మ్ మిక్సర్ అంటే చూడండి మనం నీటిలో కలిపేటప్పుడు చాలా వరకు ఆ కెమికల్ లేదు 1 లేదా 2 కెమికల్స్ అనేవి కలిపేటప్పుడు అవి కలయిక అనేది కరెక్ట్‌గా జరగదండి. దీన్ని మనం అగ్రి 82 అనేది ఏసుకోవడం వల్ల అది యూనిఫార్మ్ అంటే కలయిక అనేది చాలా బాగా జరుగుతుంది. దాంతో పాటుగా మెయిన్ నేల పీహెచ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే మనకి నేల అనేది పీహెచ్ బ్యాలెన్స్ కరెక్ట్‌గా ఉంటుందో పంట అనేది అప్పుడే మనకి దిగుబడి అనేది వస్తుంది. ఎందుకు అంటే నేల అనేది ఆమ్లత్వంలో ఉన్న మనకి రిజల్ట్ రాదు. క్షారత్వంలో ఉన్న రిజల్ట్ రాదండి. ఎప్పుడైతే పీహెచ్ వాల్యూ అనేది బ్యాలెన్స్‌డ్‌గా తటస్థంగా ఉంటదో, అప్పుడే మనకక్కడ మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుందండి. అదే విధంగా ఇంప్రూవ్ ద వాటర్ అబ్జర్వేషన్ ఇన్ సాయిల్ అంటే
మనకి ఏదైతే భూమిలో నీటిని అబ్జర్వ్ చేసుకునే సామర్థ్యాన్ని కూడా ఇది పెంచుద్దండి. అదే విధంగా మనం ఏదైతే నీరు పారుదల జరుగుతుందో ఆ ప్లేస్ లో మనం ఒక డ్రాప్ వైజ్ గా వేసేలాగుంటే నేల అంతా ఎప్పుడు తేమదనంతో ఉండేటట్టు, అంటే పగుళ్ళు రాకుండా ఉండడానికి కూడా మనకి ఎగ్రీ 82 అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. కానీ దీంట్లో 2 రకాలు అనేది మనకు వచ్చిందండి. ఎగ్రీ నానో అండ్ ఎగ్రీ పాతది ఉండేటప్పుడు ఎగ్రీ 82, ఇప్పుడు ఎగ్రీ నానో 82 అనేది రావడం జరిగింది. ఈ ఎగ్రీ 82, నానో 82 అంటే ఫస్ట్ దాంట్లో యూజ్ చేసేటప్పుడు ఏంటి అనేసంటే, ఆకుకి ఇప్పుడు మనం గమ్ టైప్‌లో యూజ్ చేస్తామని చెప్పుకుంటాం కదండీ ఎక్కువ శాతం. దానివల్ల ఏంటి అంటే, అతుక్కునే సామర్థ్యం అనేది ఎక్కువగా ఉండేదండి పాత దాంట్లో అయితే. కొత్తది ఇప్పుడు నానో ఏంటంటే స్ప్రెడ్డింగ్ అండి. అంటే పైనుంచి కింద వరకు, అంటే అతుక్కునే సామర్థ్యం ఒక 30% వరకు ఉంటే, స్ప్రెడ్డింగ్ సామర్థ్యం అనేది ఒక 70% వరకు ఉంటది. అంటే వేగంగా స్ప్రెడ్ అవ్వడానికి అనేది ఇది ఉపయోగపడుతుందండి. దీన్ని మనం చాలా వరకు రైతుల దగ్గరికి ప్రమోట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేసంటే, వాళ్ళ యొక్క మదుపు ఏదైతే పెడతారో పెట్టుబడి శాతాన్ని అనేది చాలా వరకు తగ్గించడంలో ఎగ్రీ 82 అనేది ఉపయోగపడుతుందండి. ఎందుకు అనేసంటే ఎరువుల్లో ఏసేటప్పుడు అది కరగకుండా భూమి పైనే ఉండిపోద్ది కదా! అది కరగడానికి ఏదైతే మనం ఏస్తున్నామో ఆ ప్రొడక్ట్ అనేది భూమికి అందడానికి వితిన్ అంటే వేగంగా, అంటే వేరు నుంచి చిగురు వరకు అందించడానికి మన ఎరువులో కలిపి చేసినప్పుడు యూజ్ అవుతదండి. అదే విధంగా స్ప్రేయింగ్ ఇచ్చేటప్పుడు చిగురు నుంచి ఏరు వరకు మనకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అదే ఎక్కువ శాతం చూడండి, మనం కొట్టే పురుగు మందు ఏం జరుగుతుంది అనేసంటే పైన నీటి బిందువులో ఉండిపోవడం జరుగుతుంది. అలా కాకుండా లోపల మనకి ఎక్కువ శాతం పురుగు అనేది ఎక్కడ వస్తుందండి? ఆకు వెనక వైపు అనేది, వెనక భాగంలో ఎక్కువ శాతం పురుగు అనేది ఉంటుంది. ఆ పురుగు అనేది పోవాలి అనేసంటే అది అతుక్కోకుండా ఉండాలి అనేసంటే వెనక వైపు కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా అనేది మన ఎగ్రీ 82 అనేది ఉపయోగపడుతుంది. అప్పుడు దాన్ని పురుగు శాతాన్ని అనేది కంట్రోల్‌లోకి తేవడానికి ఉపయోగపడుతుందండి. ఈ విధంగా మనం ఎరువులో ఉపయోగించుకోవచ్చు, స్ప్రేయింగ్‌లో ఉపయోగించుకోవచ్చు, నీటి పారుదల వచ్చే ప్లేస్‌లో కానీ డ్రాప్ వైస్‌గా ఏసడం వల్ల నీటిలో తేమ శాతాన్ని కూడా మనము మెరుగుపరుచుకోవచ్చు. ఈ విధంగా మనకి చాలా విధాలుగా ఎగ్రీ 82 అనేది ఉపయోగపడుతుంది. ఎందుకు నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ సీజన్ వర్షాకాలం కదండీ! రైతులు చాలా వరకు 3000, 4000 పెట్టి అనేది మందనేది స్ప్రే చేస్తారు. జస్ట్ వాళ్ళు ఇలా గట్టు మీద ఉండేటప్పుడు వర్షం అనేది పడిపోవడం వల్ల ఆ మందు, ఆ కెమికల్ అంతా వేస్ట్ అనేది అయిపోవడం అనేది జరుగుతుందండి. అలా కాకుండా వాటి యొక్క శాతాన్ని, అంటే వేస్టేజ్ శాతాన్ని తగ్గించడానికి మన ఈ ఎగ్రీ 82 అనేది వితిన్ సెకండ్స్‌లో మొక్కకి అందడానికి చాలా అంటే చాలా బాగా మనకు ఉపయోగపడుతుందండి. అంటే దీన్ని మనం గడ్డి మందుల్లో కానీ, పురుగు మందుల్లో కానీ, దేంట్లోనైనా కెమికల్ అంటే ఎరువుల్లో కానీ వేసుకొని మనం దీన్ని ఉపయోగించుకోవచ్చండి. దీన్ని చాలా తక్కువగా తీసుకోవాలండి. చాలా మంది ఏంటి అనేసంటే ఇప్పుడు వరి అలాంటివి తీసుకుంటే 5-10 ఎంఎల్ అనేది చెప్తాము. అదే ఆకుకూరలు, కాయగూరలు, పూల మొక్కల దగ్గరకొచ్చేసరికి చాలా డ్రాప్స్ వైస్ తీసుకోవడం వల్ల తీసుకోవాలండి. ఎందుకు అనేసంటే ఇది దీని దగ్గర చూసుకుంటే దానికి అది కూరగాయ మొక్కలు గాని, పూల మొక్కలు గాని కొంచెం సెన్సిటివ్ అండి. ఇది కొంచెం హార్డ్‌గా ఉంటది గనక దీన్ని మనం కొంచెం ఎక్కువిచ్చినా ఏమవ్వదు. దాన్ని కొంచెం తగ్గించుకొని ఇవ్వడం వల్ల మనకు ఉపయోగపడుద్ది. లేదు ఇది ఎక్కువైపోవడం వల్ల ప్రాబ్లమ్ ఏంటి అనేసంటే, ప్రాబ్లమ్ అయితే ఏముండదు కానీ ఎరుపనేది రావడం అనేది మొక్కలో జరుగుతుందండి. అంటే పంట కూడా ఎరుపనేది రావడం జరుగుతుంది. అంటే మనం ఏం చెప్పుకున్నాం, పంట అలా ఉంటే మార్కెట్‌లో దాని వాల్యూ అనేది పడిపోతుంది గనక దీన్ని చాలా తగ్గించుకొని, దీన్ని ఎంత ఎక్కువ ఇవ్వడం వల్ల ఎక్కువ కాకుండా ఎంత తగ్గించుకొని ఇస్తే అంత మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. దీన్ని ప్రతి ఒక్కరు ఈ విధంగా యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అందించానండి. థాంక్ యూ అండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థాంక్ యూ సార్. మెయిన్ ఏంటి అనేసంటే ఎగ్రీ సీజన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. దాంతో పాటుగా మంచి పీవీస్ ఉండేది ఇదేనండి. మనకి మంచి రిజల్ట్ రావాలన్నా ఇప్పుడు చూడండి, ఒక ఫ్లాక్స్ ఆయిల్ గాని, లేదంటే ఒక హెల్త్ ప్రొడక్ట్ ఇచ్చామనుకోండి, ఆళ్ళకి 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ అయినంత వరకు మనకక్కడ రిజల్ట్ అనేది రాదండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ మనకి అంటే కొంచెం తొందరగా ఒక 15 రోజులు, 21 రోజు అయ్యేసరికి మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. దానివల్ల ఏం జరుగుతుందంటే ఎక్కువలో బిజినెస్ అనేది మనం చేసుకోవచ్చండి. ఎక్కువ పీవీస్ కూడా వస్తాయండి. మనకి అందరికీ తెలిసిన విషయమే, ఎక్కువ పీవీస్ వస్తే ఎక్కువ అమౌంట్ అనేది గెయిన్ చేయొచ్చు. లెవెల్స్ అచీవ్‌మెంట్‌కి కూడా ఉపయోగపడుతది. ఈ విధంగా ప్రతి ఒక్కరు దీనికోసం తెలుసుకుంటూ 10 మందికి మనం ఉపయోగపడాలని కోరుకుంటున్నానండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థాంక్ యూ సార్ ఉమాశంకర్ సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? ఓకే సార్ చెప్తాను. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు జూమ్‌కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి థాంక్ యూ అండి. ఇంతవరకు సెషన్ విన్నందుకు కూడా. అదే విధంగా ఏదైతే నాకు ఈ అవకాశాన్ని, ఈ ప్లాట్‌ఫార్మ్ చేశారో, మా అప్లయన్స్ కానీ, ఈ ప్లాట్‌ఫార్మ్‌లో నిలబడడానికి నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పుకుంటున్నానండి. లైఫ్ లైన్స్‌కి గాని, అప్లయన్స్‌కి గాని
ప్రతి ఒక్కరికి నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆర్ మై వెస్టేజ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మై సెల్ఫ్ భారతి అండి. ప్రెజెంట్ అయితే నేను గోల్డ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాను. ఏదైతే ఈ డిసెంబర్ ఉందో డిసెంబర్ క్రౌన్ అవుతూ 3 lakhs అబవ్ అనేది ఇన్కమ్ ఎర్న్ చేయాలని గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఉమాశంకర్ సార్, ఏదైతే ఈ ప్లాట్ఫామ్ ఉందో టీహెచ్ఎస్ అనేది దీని ద్వారానే నేర్చుకొని మేము ఇలా తెలుసుకోగలుగుతున్నామని సార్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా రంజిత్ సార్కి, అదే విధంగా మీకు లహరి మేడం గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ. స్క్రీన్ డిస్కనెక్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో చాలా ఇబ్బందులు వచ్చాయి, స్క్రీన్ తర్వాత నెట్వర్క్ అన్ని ఇష్యూస్ వచ్చాయి, బట్ స్టిల్ కవర్ చేశారు. బట్ ఈ సెషన్ ని యాక్చువల్గా ఏంటంటే అగ్రి కాబట్టి చాలా టైం తీసుకుంటది గ్యారంటీగా. బట్ మీరు ఓకే, ఓవరాల్ గా టైం అయితే 7 అయిపోయింది ఇప్పుడు. సో లీడర్స్, నా రిక్వెస్ట్ అండి, చాలా ఫాస్ట్ గా మూవ్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే 7 అయింది. అండ్ డైరెక్ట్ గా కాల్స్ తీసుకుంటాను. అండ్ మేబీ లిమిటెడ్ కాల్స్ తీసుకున్నా మీరు ఏం ఫీల్ అవ్వకండి, ఎందుకంటే తక్కువ మందికి ఛాన్స్ ఇస్తాను. ఆల్రెడీ ఇప్పటికే 7 దాటిపోయింది. రైట్, ఒక 5 minutes లో మనం సెషన్ వైండ్ అప్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, భారతి మేడం, ఆల్ ద వెరీ బెస్ట్. కొద్దిగా ఈసారి ప్లాన్డ్ గా 2 sessions లాగానో లేదా ఈవినింగ్ సెషన్ లోనో మీరు వచ్చి చేస్తే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది మేడం. సో ఆ విధంగా మీరు కూడా రావాలని కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్ సార్, మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ భారతి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సూపర్. అగ్రి సెషన్ చాలా ఎక్సలెంట్ గా మానస్ గారితో సమానంగా పోటీ పడుతూ చెప్పారు. అగ్రి ట్రైనర్ మానస్ గారితో పాటు. సో ఎక్సలెంట్ గా చెప్పారు. బట్ కొద్దిగా మనకి ప్రోడక్ట్ వైజ్ గా మనం తీసుకుంటుంటే నెక్స్ట్ టైం మనకు బాగుండేది. అంటే ఎందుకంటే సబ్జెక్ట్ డెప్త్ నాలెడ్జ్ చాలా ఎక్కువ. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా స్ప్లిట్ చేస్తే డెఫినెట్ గా మంచి సపోర్ట్ అవుతుంది. అదే రకంగా ఉమాసారి చెప్పినట్టు ఈవినింగ్ సెషన్ వస్తే అది ఈవినింగ్ సెషన్ లో రికార్డింగ్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మిస్ అయినా కూడా మళ్ళీ యూట్యూబ్ లో చెక్ చేసుకోవచ్చు. అది ఈవినింగ్ సెషన్ ఒకసారి ప్లాన్ చేయండి. అదే రకంగా ఈరోజు మంచి సెషన్ తీసుకున్నాం. సబ్జెక్టు నాలెడ్జ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా అంటే ఒక సబ్జెక్ట్ ని తీసుకున్నారు, డెఫినెట్ గా రైతులకి ఈరోజు చాలా సపోర్ట్ అవుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అతి త్వరలో మంచి అచీవ్మెంట్ తీసుకో, మంచి కారు, మంచి ఇల్లు, భగవంతుడు మంచి ఆరోగ్యం కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్, ఇలాంటి ఒక సెషన్స్ మనం రెగ్యులర్ అటెండ్ అవ్వడం ద్వారా మన నాలెడ్జ్ ని ఇప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదే రకంగా లీడర్స్, మీకు తెలుసు నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకి మాట్లాడితేనే మనకి ఇన్కమ్ వస్తుంది. ఆ మాట్లాడాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. దానికోసం మనం రెగ్యులర్ గా మనం ఇలాంటి అటెండెన్స్ అవుతూ మన టీం కూడా అటెండ్ చేస్తే డెఫినెట్ రాక్ చేయొచ్చు. తర్వాత ఈ రోజు మనకి మంత్ క్లోజింగ్ అండి. ఎవరైతే 5 crore, 3 crore, 2 crore ఉందో ఖచ్చితంగా ఈరోజు కంప్లీట్ చేసుకుంటేనే మనకి క్వాలిఫికేషన్ అవుతుంది. అదే రకంగా స్టార్ అండ్ డబుల్ రేటర్స్ ఎవరైతే ఉన్నారో 30,000 దాటి స్టార్ మెయింటైన్ చేసే వాళ్ళకి కంపెనీ అలవెన్స్ ఇస్తుంది, సిఎన్టీ అప్రోచ్. సో మాక్సిమం స్టార్ ప్లస్ మెయింటైన్ చేసుకోవడానికి ప్రయాణం చేయండి. డెఫినెట్ గా మీరు సిఎన్టీస్ ఇవ్వడం ద్వారా మీ టీం కి మంచి మెసేజ్ ఇస్తారు. మా అప్లైనర్ అనేవారు సిఎన్టీస్ చేస్తారని ఒక మెసేజ్ వెళ్తుంది. సో దాన్ని ప్రమోట్ చేసుకోండి. సో ఏదైతే నిన్నటితో కంప్లీట్ అయిపోయింది, స్విట్జర్లాండ్ ఏదైతే ఎవరైతే రావాలనుకుంటున్నారో నిన్నటితో కంప్లీట్ అయిపోయింది అది. సో నిన్నటితో లాస్ట్ అది. ఇంకా మళ్ళీ మనం స్విట్జర్లాండ్కి మనం లాగిన్ అయ్యి బుక్ చేసుకోవడానికి ఏమి ఉండదు. సో అది కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏదైతే 5 crore క్లబ్, 3 crore, 2 crore ఉందో ఈ రోజు ఖచ్చితంగా కంప్లీట్ చేసుకుని వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. మళ్ళీ లేకపోతే మళ్ళీ డిసెంబర్ తర్వాత ఉంటుంది. సో దయచేసి మిస్ చేసుకోకుండా దాన్ని ప్లాన్ చేసుకోండి. ఈ రోజు ఈవినింగ్ మధుసారి సెషన్ ఉంది, బిజినెస్ ప్లాన్ ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, ఉమా సార్. థ్యాంక్ యూ భారతి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రజిత మేడం. సార్ ఉమా సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. భారతి మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సెషన్ అయితే వండర్ మేడం. అసలు ఇప్పుడు అగ్రికల్చర్ సెషన్ కాబట్టి అసలు ప్రతి ఒక్కరికి ఇదైతే చాలా యూజ్ఫుల్. సో ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఆడవాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్, లీడర్షిప్ ఇవే కాకుండా అగ్రికల్చర్ కూడా మేము ఇవ్వగలం అనేది ఒక నిరూపించారు మేడం. సో మిమ్మల్ని చూసినాక నేను ఇవ్వరికి అగ్రికల్చర్ సెషన్ అనేది ఇవ్వలేదు, నేను కూడా నేర్చుకుని ఒక అగ్రికల్చర్ సెషన్ అనేది ఇవ్వాలనేసి ఫిక్స్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ అల్లేస్ మెసేజ్ ప్రజెంట్ అండి. డైమండ్ అకాడమీలో ఉన్నాం. నా యొక్క ఫస్ట్ చెక్ అయితే 2,584 అండి, హైయెస్ట్ 67,000. అలానే నా యొక్క డ్రీమ్ అయితే ఒక 3 lakh తీసుకున్న సంకల్పం ముందుకు వెళ్తున్నాను అండి. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్ మేడం. నాయుడు గారు. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ గారు. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ భారత్ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈ రోజు రైతులకు మేలు చేయాలని అనుకుంటున్నారు చాలా మంది, కానీ మనం అగ్రికల్చర్ గా మీరు ఇచ్చే సెషన్ రైతులందరికీ ఉపయోగపడుతుంది. మీరు ఏంటంటే అగ్రికల్చర్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఈ రోజు ఒక ట్రైనర్ లా చెప్పారు కాబట్టి అందరం కూడా దీనికి కనెక్ట్ అయ్యి మీరు కూడా ఈవినింగ్ సెక్షన్ రావాలి, పెద్ద చెక్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి గ్రామానికి కూడా భారత మేడం అగ్రికల్చర్ లో ఒక ఆల్రెడీ ఒక లీడర్ గా తయారయ్యారు. దానివల్ల మీరు థాయిలాండ్ కూడా వెళ్ళారు ఈ అగ్రికల్చర్ బిజినెస్ వల్ల. అందుకోసమని చాలా మందికి మీరు గ్రోత్ చేయాలి. మీరు మీ యొక్క గోల్ ఏదో డిసెంబర్ కల్లా అనుకున్న గోలు నెరవేరాలని కోరుకుంటూ, అలాగే మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ కూడా ముందుగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అదే నా డ్రీమ్ ఏంటంటే ప్రజెంట్ 2 లక్షలు తీసుకున్నాను, కానీ నా టీంని గెలిపించడానికి 6 నిమిషాలు కష్టపడుతున్నాను. అందుకోసమనే మీ అందరు కూడా గ్రోత్ అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఉమాశంకర్ గారు విఎంసీ అవ్వాలి. థ్యాంక్ యూ సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ కాల్ అండి. వంశీకృష్ణ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది మేడం సెషన్. ఇవాళ రోజు రైతులకి ఉపయోగపడే విధంగా ఈరోజు అగ్రిప్రోడక్ట్ తీసుకున్నారు. చాలా బాగా చెప్పారు మేడం. సూపర్ మేడం. అదే విధంగా మీకు చెప్పాలంటే ఫైర్ బ్రాండ్ మేడం. నాన్ స్టాప్ గా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా తగ్గకుండా కంటిన్యూ వెళ్ళిపోయారు. సూపర్ మేడం. గుడ్ స్పిరిట్ మేడం. బాగుంది. మీ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో అది డిసెంబర్ అనుకున్నారు, అది ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. భారతి మేడం మీరు మాట్లాడతారా? సార్ ఓకే సార్. సరే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఉమాశంకర్ సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అదే విధంగా మెసేజ్ రూపంలో హ్యాండ్ రైజ్ చేసి చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్. ఎంతవరకు జూమ్ సెషన్ కి అటెండ్ అయ్యి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ మేడం. మీరు అనుకున్న డ్రీమ్స్ నెరవేరాలని కోరుకుంటున్నాను. సో లీడర్ సారీ అండి, టైం లేదు, ఆల్రెడీ 7:10 అయింది, అందుకే మీకు కొన్ని కాల్స్ తీసుకోలేకపోయాను. సో దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. సో ఇవాళ ఈవినింగ్ సెషన్ మధు పుట్ట గారిది లింక్ రోల్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో విష్ యూ వెల్త్, హ్యావ్ ఎ గ్రేట్ డే.